హాయ్ ఎవ్రీవన్. పనస గింజలు ఇది తెలియని వాళ్ళు ఎవరుంటారండి? కాకపోతే కొద్దిగా ఓపిక తెచ్చుకుంటే పనస పండు తినేసిన తర్వాత లోపల ఉన్న గింజలతోటి కూడా మనము బిర్యానీ చేసేసుకోవచ్చు. అది ఎలా చేసుకోవాలి ఇప్పుడు చూసేద్దాం, వచ్చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కుక్కర్ తీసుకొని ఆ పనసకాయలు ఏవైతే ఉన్నాయో అవి మనకి ఎంత క్వాంటిటీ కావాలనో అంత క్వాంటిటీ తోటి వేసుకొని కొద్దిగా వాటర్, కొద్దిగా సాల్ట్ లేదా ఉప్పు అనేది వేసేసి కుక్కర్లో జస్ట్ ఒక 2 విజిల్స్ వచ్చే వరకు పెట్టుకోవాలన్నమాట. ఈ గింజల్ని బిర్యానీ లేకుండా అలా ఉడకబెట్టుకోవడం కానీ లేదంటే అగ్గిపైన కూడా వేసుకొని కాల్చుకొని తింటే చాలా అంటే చాలా టేస్ట్ ఉంటాయన్నమాట. ఆల్మోస్ట్ అందరు కూడా ట్రై చేసే ఉంటారని అయితే అనుకుంటున్నా. చూసారా, ఒక జస్ట్ 2 విజిల్స్కి ఇలా వచ్చేస్తుంది అనమాట. దానిపైన ఉన్న లేయర్ మొత్తాన్ని కూడా తీసేయాలి. ఆ లేయర్ మొత్తాన్ని తీసేస్తేనే టేస్ట్ ఉంటుంది అనమాట. తీసి కట్ చేసి మధ్యలోకి పక్కగా పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసింది ఒక చిన్న బౌల్, అంటే మీరు పెట్టుకునే రైస్ని బట్టి ఒక బౌల్ పెట్టేసుకోండి. అందులోకి ఆయిల్ వేసేసుకొని సరిపడా అందులోకి ఆనియన్స్ ఒక 2 ఆనియన్స్ వరకు కట్ చేసి ఇలా గోల్డిష్ కలర్ వచ్చే వరకు కూడా దాన్ని అలా వేపుకోవాలి. ఆ తర్వాత టమోటాస్ అనమాట, ఆ టమోటాస్ కూడా వేసేసి అవి కూడా కొంచెం బాగా మగ్గే వరకు, అంటే మెర్జ్ అయ్యే వరకు అలా కలుపుకుంటూ ఉండాలన్నమాట. చాలా సింపుల్, ఎవరైనా చేసేసుకోవచ్చు అనమాట. మీకు గన మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఆ తర్వాత ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ దాదాపు 1 మంత్ అయినా పాడవదండి, ఫ్రిడ్జ్లో పెట్టుకోవాల్సిన అవసరం లేదు. చాలా సింపుల్గానే చేసుకోవచ్చు అనమాట. ఆ పేస్ట్ అంటే టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది అనమాట మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే. అలాగే ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నటువంటి గరం మసాలాలు కూడా మేము అన్నీ ఇంట్లోనే చేసుకుంటాను. అండ్ నెక్స్ట్ చూసారా, ఇదిలా మధ్యలోకి కట్ చేసి ఇలా సగానికి అనమాట కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆ గింజల్ని కూడా వేసేసేయాలి. బాగా వేసుకొని మసాలా పట్టడానికి కలపాలి. గరం మసాలా కొద్దిగా వేసుకోవాలి, అందులోకి కొద్దిగా కారపొడి వేసుకోవాలి, కొద్దిగా ధనియాల పొడి కూడా వేసుకోవాలి. మరీ ఎక్కువ వేసుకోకూడదండి, క్వాంటిటీ అనేది చూసుకొని వేసుకుంటే సరిపోతుందన్నమాట. ఇలా వేసిన తర్వాత మాడిపోకూడదండి, హై ఫ్లేమ్లో కనుక పెడితే మాడిపోద్ది అనమాట. అలా కాకుండా ఇలా కలపాలన్నమాట మీడియం పెట్టుకొని. ఆ తర్వాత కొత్తిమీర ఉంటే కనుక పుదీనా కూడా కొద్దిగా వేసేసుకోవాలన్నమాట. మొత్తం చెట్లల్లో కాసిందనమాట, నాకైతే ఫ్రెష్గా ఇంట్లోనే ఉండిపోయింది. బాగుందనమాట, ఆ స్మెల్కి నోరు ఊరిపోతుంది. ఇలా మొత్తం కూడా కలిపేసుకోవాలి. ఓకే, ఇది స్మెల్ తెలుస్తుందండి మనకు మగ్గిందా లేదా అనేసి. అప్పుడు మనం ఎంతైతే రైస్ పెట్టుకుంటున్నామో దానికి తగ్గట్టుగా వాటర్ అనేటటువంటిది అందులోకి మనం వేసుకోవాలన్నమాట. సరియసురు అని కూడా అంటారు కదా, ఆ టైప్లో అనమాట. ఇలా వాటర్ మొత్తం కూడా వేసేసి మనం పెట్టేసుకుంటే బాగా వాటర్ అనేటటువంటిది మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టేసేటప్పుడు సరిపడా ఉప్పు అనేది కూడా వేసేసుకొని పెట్టేసుకుంటే సరిపోతుందన్నమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. పిల్లలు మామూలుగా కాయలు తిన్నారు కదా, ఇలా చేస్తే కనుక బాగా తింటారు. మంచి ఫుడ్, హెల్తీ ఫుడ్. అలాగే సంవత్సరానికి ఒకసారి మాత్రమే ఇలా పండ్లు దొరుకుతాయి కాబట్టి చేసుకుంటే బాగుంటుంది. ఇక్కడ చూడొచ్చు, నేను రైస్ కూడా వేసేసాను. రైస్ కూడా వేసిన తర్వాత ఇలా ఉందన్నమాట. ఒక చిన్న ట్రిక్ చెప్తాను నేను ఇక్కడ మీకు. ఒకవేళ వాటర్ అయిపోతున్నాయి, రైస్ ఇంకా ఉడకలేదు, పాత రైస్ అని కానీ మీరు అనుకున్నట్లయితే చిన్న ట్రిక్ అండి. ఒక బనియన్ క్లాత్ కానీ కాటన్ క్లాత్ కానీ బాగా నీళ్ళల్లో తడిపేసి మనం పెట్టేటటువంటి ప్లేట్ మొత్తానికి కూడా ఇలా చుట్టేసి ఇలా పెట్టడం వల్ల ఏమవుతుంది అంటే, ఇలా పెట్టేసుకుంటేనమాట చాలా తొందరగా రైస్ అనేది మనకు ఉడికిపోతుంది. ఎక్కువ టైం తీసుకోదు, కింద మాడిపోతుంది అనే భయం కూడా ఉండదన్నమాట. చూడండి, పొడి పొడిగా రైస్ అనేది ఎంత చక్కగా ఎంత కలర్ఫుల్గా వచ్చిందో, చూడంగానే తినేయాలి అనేటటువంటి టేస్ట్గా మా పిల్లలైతే చాలా చాలా ఇష్టంగా ఇంట్రెస్ట్గా తిన్నారనమాట. వీలైతే ఇంకొకసారి కూడా చేయమని చెప్పారు. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. నేను చెప్పినటువంటి రెసిపీ ఎలా ఉందో కామెంట్ కూడా చేయండి. చూడండి ఎంత బాగా మగ్గిపోయిందో, చాలా బాగుంది కదా చూడడానికి కలర్ఫుల్గా. మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.